హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేనైతే మా పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో, ఏం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నానో మీకు గనుక అర్థమైతే గెస్ చేసి చెప్పండి. లేదంటే నేనే చెప్పేస్తాను. కొంతసేపు ఆగితే మీకే అర్థమైపోతుందిలెండి చూస్తుంటే. సో, నేను ఆల్రెడీ ఇదైతే ఫుల్ వీడియో నేను అప్‌లోడ్ చేశాను. మీకు కావాలంటే ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను చూడండి. అండ్ నేనైతే ఈరోజు సొరకాయ సర్వపిండి చేస్తున్నాననమాట. ఎక్కువ క్వాంటిటీలో సొరకాయ తురిమేసి, తక్కువ బియ్యపిండి ఏసి చేస్తున్నాను. తెలంగాణలో ఫేమస్ రెసిపీ కదా ఇది. సో, నేనైతే ఎక్కువగా నార్మల్ సర్వపిండి కంటే సొరకాయ సర్వపిండే చేస్తాననమాట. అదైతే ఇంకొంచెం హెల్తీ గదా! సొరకాయ గూడా యాడ్ చేస్తాం గాబట్టి, వేరుశనగ పప్పు వేయకుండా నేనైతే నానబెట్టిన పెసరపప్పు వేశాను. అండ్ అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఇవన్నీ కామనే. కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తది సొరకాయ సర్వపిండి అయితే. డీటెయిల్డ్ వీడియో మీరు కంపల్సరీగా వాచ్ చేయండి. మీకు క్లియర్‌గా ఎలా వచ్చింది, ఎంత క్వాంటిటీలో వేశాననేది డీటెయిల్డ్‌గా లాంగ్ వీడియో పెట్టాను. అండ్ అలాగే ఈ సొరకాయ సర్వపిండి అయితే చూసారు కదా! కలర్ ఎంత వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి స్నాక్‌గా మనం ఇలాంటివి ఇస్తే వాళ్ళకి ఒక్క దాంతోనే స్టమక్ ఫుల్ అయిపోతుందనమాట. ఇంకా ఏమి అడగరు. చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ మనకి కూడా ఇలాంటివి తింటే కడుపు నిండిపోతుంది చక్కగా. చాలా సూపర్‌గా వచ్చింది టేస్ట్ అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్